కాంట్రవర్సీ కాదు కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా టైట్ బట్టలు వేసుకోవడం అనేది బ్యాన్ అన్నట్టుగానే ఉంటుంది మన ఇండియాలో. సో అప్పటి క్లోతింగ్ కి ఇప్పటి క్లోతింగ్ కి చాలా చేంజెస్ వచ్చాయి. అబ్సల్యూట్లీ. టైట్ చేసే కొద్దీ మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి సార్? సో బేసిక్గా మీరు షూస్ గురించి అడిగారు, నేను యాక్చువల్లీ ఆ షూస్ గురించి స్టార్ట్ చేస్తాను. సో మన శరీరానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ గాడ్స్ క్రియేషన్ ప్రతి పార్ట్కి దేవుడు సంథింగ్ డిఫరెంట్ హీ ఈస్ గివెన్. మీకు తలపైనే జుట్టు ఎందుకు అంతా ఉండాలి, వేరే చోట్ల ఎందుకు అంత జుట్టు రాదు అంటే, head is the hottest part. It gets heated up. So these are nothing but the cooling fins లాంటి అన్నమాట. కార్ కి రేడియేటర్ ఎందుకు ఫిన్స్ గా ఉంటాయి, ఓన్లీ అక్కడే ఉంటుంది రేడియేటర్, ఇంకెక్కడ ఉండదు కదా. సో మీ బాడీని హీట్ చేసి మీ హీట్ ని డెసిపేట్ చేస్తుంటుంది. బ్రెయిన్ జనరేట్ చేసే హీట్ ని ఈ హెయిర్ అనేది డెసిపేట్ అంటే ఇట్ ట్రాన్స్మిట్స్, దెన్ హెడ్ స్టేస్ కూల్. ఓకే, సో అదే విధంగా ప్రతి బాడీ డిజైన్ అనేది దేవుడు ఎట్లా ఇచ్చారు అని అంటే, ముక్కులో చాలా హెయిర్ ఉంటుంది. కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరి ముక్కులో హెయిర్ ఉంటుంది. హెయిర్ ఎందుకు ఉంటుంది? బికాజ్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ గాలి, దుమ్ము ఇస్ వన్ వే టు ట్రాప్ ఇట్, బట్ ద సేమ్ టైం టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది హెయిర్ అనేది. ముక్కు ఎప్పుడు వెట్గా ఎందుకు ఉంటుంది? మీరు డ్రైగా వెళ్ళిన ప్లేసెస్కి వెళ్తే ముక్కు నుంచి బ్లడ్ గారుతుంది అప్పుడన్నా, చాలా మందికి జరుగుతూ ఉంటుంది. వెంటనే బాడీ విల్ ఓపెన్ అప్ ద బ్లడ్ వెసల్స్ అండ్ దెన్ ఇట్ కూల్స్ ద సిస్టమ్. సో ఎయిర్ అనేది కంటిన్యూస్గా ఇక్కడ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. అలాగే దుమ్ము వచ్చినప్పుడు తుమ్ము వస్తుంది, ఇది అగైన్ రిఫ్లెక్స్ మెకానిజం, ఇవి వెంటనే ట్రిగర్ చేస్తాయి. అట్లా బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన పూర్వీకులు అందరూ చెప్పులు అనే కాన్సెప్ట్ లేదు కదా, అంత న్యాచురల్ భూమిపైన నడిచేవారు. ఎందుకంటే మన పాదం అనేది ఇట్ హ్యాస్ గాట్ మల్టిపుల్ జాయింట్స్ అనమాట, మోర్ దాన్ 6 జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అనేది ప్రతి ఒక్క టెరైన్కి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. అలాంటిది మనము దాన్ని కంట్రోల్ చేసేసి అది ఎటు ఇటు కదలకుండా ఒకటే పాయింట్లో వేసుకునే షూస్ కానివ్వండి, లేకపోతే చెప్పులు కానివ్వండి, హై హీల్స్ కానివ్వండి, స్టిఫ్గా ఉండే చెప్పులు వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పాదంలో ఉండే జాయింట్ మూమెంట్స్ అనేవి తగ్గిపోయి అది ఒకటే మూమెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటి అని అంటే, బిలీవ్ మీ, ప్రపంచంలో 46% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ నాట్ వేరింగ్ ద రైట్ ఫుట్వేర్. నోబడీ ఈజ్ వేరింగ్ రైట్ ఫుట్. అంటే 46% పీపుల్ వాళ్ళ పాదానికి సరిపడా ఫుట్వేర్ అనేది వేసుకోలేకపోతున్నారు. వేసుకోవడం దొరకదు కదా. మీ పాదం ఒక రకంగా ఉంటుంది, నా పాదం ఒక రకంగా, ఆయన పాదం. సో ఇన్ని రకాల పాదాలకి ఇన్ని రకాల ఫుట్వేర్స్ అయితే చేయలేరు కదా. సో అన్ని కలిపి ఎన్ని సైజులు ఉంటాయి? 10 సైజులు. అంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? 700 కోట్ల మందిలో మనము 10 సైజులే చెప్పులు. అంటే ఈ అన్ని కోట్ల మంది కూడా 10 సైజుల్లోనే అడ్జస్ట్ అవ్వాలి. దట్ మీన్స్ సమ్వేర్ ఇట్ ఈస్ రాంగ్. సో కాబట్టి ఈ ఫుట్వేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సరిగ్గా ఫుట్వేర్ వేసుకోపోవటం వల్ల మన వాకింగ్ స్టైల్ మారిపోతుంది. వాకింగ్ స్టైల్ మారిపోతే ఏమవుతుంది? మన కార్ టైర్ అలైన్మెంట్ పోతే ఏమవుతుంది? కార్ ఇట్లా నడుపుతుంది. అట్లాగే బాడీలో అలైన్మెంట్ మారిపోయి మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఫస్ట్, దెన్ ఫాలోడ్ బై హిప్ పెయిన్స్ వస్తాయి, ఆ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది, ఆ తర్వాత అట్లా పాస్చర్ మారిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా ఈ పాదాల పైన డిపెండెంట్ అయి ఉంటుంది. ఎంత మంచి కార్ అయినా టైర్లు బాగాలేకపోతే ఏముంది? ఆగిపోతుంది. అట్లానే మనం ఎంత మంచి బాడీ ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ ఫుట్వేర్ అనేది వేసుకోకపోతే డెఫినెట్లీ బాడీ పైన ఎఫెక్ట్స్ అనేవి అట్లానే వస్తాయి. ఇంకొక స్టడీ కూడా ఉన్నది, బ్యాడ్ ఫుట్వేర్ వల్ల డయాబెటీస్ అటాక్ కూడా ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి. బికాస్ ఫుట్ అనేది ఈజ్ ఎ పెరిఫరల్ న్యూరాన్స్ ఉంటాయి, పెరిఫరల్ నర్వ్స్ ఉంటాయి, ఫుట్లో నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఈ నర్వ్ ఎండింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వాటికి కాన్స్టెంట్గా ప్రెషర్, అక్యుప్రెషర్, ఇవన్నీ అక్యుప్రెషర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాదాలకి. చైనీస్ మెడిసిన్లో ఈ అక్యుప్రెషర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క నరాన్ని ట్రిగర్ చేస్తుందని. ఈ పర్టికులర్ షూస్ సరిగ్గా వేసుకోపోవటం వల్ల ఈ నర్వ్స్ అనేవి నంబ్ అయిపోయి వాటికి ఆ రిఫ్లెక్స్ అనేది తగ్గిపోయి రకరకాల రోగాలు, నాట్ జస్ట్ డయాబెటీస్, రకరకాల రోగాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆ ఫుట్ ఫెంగ్షుయి చూడండి, ఎప్పుడైనా ఫెంగ్షుయి ఫర్ ఫుట్ అని ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్, ప్రెషర్ పార్ట్ ఒక్కొక్క ఆర్గాన్కి కనెక్టెడ్ ఉంటుంది అనమాట భాగంలో. బికాస్ ఈ నర్వ్ ఎండింగ్స్ అనేవి ఒక్కొక్క దాన్ని ట్రిగర్ చేస్తాయి. సో కాబట్టి ఫుట్వేర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ దెన్ టాక్ అబౌట్ ద క్లోదింగ్ గురించి కూడా చాలా పెద్ద ఎంఫసిస్ ఉంది. ఎందుకంటే
క్లోదింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టైట్ క్లోత్స్ వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ గురించి ఇందాక మాట్లాడుకున్నట్టు ఇన్ఫర్టిలిటీ ఎందుకు పెరిగిపోతుందంటే దాంట్లో కంపల్సరీ ఫస్ట్ డాక్టర్స్ చెప్తారు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు లూజ్ క్లోత్స్ వేసుకోండి, టైట్ క్లోత్స్ వేసుకోవద్దు. టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవటం వల్ల ఏంటంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనే వాటికి గాలి తగలపోవటం వల్ల వాటికి టెంపరేచర్, లోకల్ టెంపరేచర్ పెరిగిపోయి ఈ స్పర్మ్ రిప్రొడక్షన్ కానీ వాట్ ఎవర్ అవి కూడా జరగటానికి అవకాశం ఉంటుందని ఫస్ట్ చెప్తారు ఇన్ జనరల్. సో ఐ మీన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్తున్నాను. సో మనం వేసుకునే క్లోత్స్ దగ్గర నుంచి, మనం తినే ఫుడ్ దగ్గర నుంచి, మనం ఏ ఎన్వైరన్మెంట్లో ఉంటున్నాము, కూర్చుంటున్నాం, రేడియేషన్, ఐటీ పీపుల్ అక్కడే ల్యాప్టాప్ ఉంటుంది, అక్కడే ఉంటుంది. సో మచ్ ఆఫ్ రేడియేషన్, దట్స్ వై దే సే కదా మొబైల్ ఫోన్స్ దగ్గర పెట్టుకోవద్దు, నియర్ ఫీల్డ్ రేడియేషన్ వల్ల ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఎక్కువసేపు మాట్లాడితే తలనొప్పి వచ్చేస్తుంది కదా ఫోన్. సో మచ్ ఆఫ్ రేడియేషన్. బ్లూటూత్ హెడ్స్ ఫోన్ ఈ మధ్య అందరూ ఈ వైర్లెస్ బ్లూటూత్ వాడుతున్నారు, మోస్ట్ డేంజరస్ అది. బికాస్ అగైన్ ఇది నియర్ ఫీల్డ్. ఇప్పటిదాకా మనం ఏదో ఫోన్ ఇక్కడే పెట్టుకున్నాం, ఇప్పుడు 360 డిగ్రీస్ తిప్పుతున్నాం దాన్ని ఈ బ్లూటూత్ పెట్టుకొని. అదేంటి ఎనర్జీ పంపిస్తూ ఉంటుంది, ఇది కూడా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సో మచ్ ఆఫ్ నియర్ ఫీల్డ్ రేడియేషన్ వీఆర్ క్రియేటింగ్. అనేది డేంజరస్ అంటారు always I would say that wired phones are always better. Always. Okay. Still it will carry some radiation but better than wireless. సో ఇప్పుడు ఇలా మనం టైట్ క్లాతింగ్ కానీ టైట్ చెప్పులు, బూట్స్ వీటి వల్ల జాయింట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు నేను అదే డిస్కస్ చేశాను కదా, మన దగ్గర ఎంత మంచి కారు ఒక 10 కోట్లు పెట్టి రోల్స్ రాయ్స్ కొనుక్కున్నా మన టైర్లు సరిగ్గా లేవు, పంచర్ అయిపోతే ఏమవుతుంది, రోల్స్ రాయ్స్ అయినా ఆగిపోవాల్సింది. అదే విధంగా మనం ఎంత మంచి బాడీ ఉన్నప్పటికీ కూడా మనం ప్రాపర్ ఫుట్వేర్ వేసుకోకపోతే మన మొబిలిటీ, మన గెయిట్ యాక్సిస్ అంటాం, గెయిట్ అంటే వాకింగ్ని గెయిట్ అంటాం, ఈ గెయిట్ ఎఫెక్ట్ అవుతుంది. గెయిట్ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా అన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా. సో అందుకని ప్రాపర్ ఫుట్వేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక స్టడీ ప్రకారం ఏంటి అని అంటే బేసిక్గా స్వీడన్లో జరిగింది ఈ స్టడీ. రాంగ్ ఫుట్వేర్ వేసుకున్న వాళ్ళకి వర్సెస్ రైట్ ఫుట్వేర్ మోడల్స్. ఇప్పుడు అసలు మిస్ వరల్డ్ జరుగుతుంది హైదరాబాద్లో. మిస్ వరల్డ్ వీళ్ళందరూ పాయింట్ హీల్స్ వేస్తూ ఉంటారు, స్టిలెటోస్ అంటారు వాటిని. అసలు పెన్సిల్ ఇంత ఉంటాయి, దానిపైన వాళ్ళ ఎంటైర్ బాడీని బ్యాలెన్స్ చేస్తూనే ఉంటారు కదా. రోప్ వాకింగ్ చూసారు ఎప్పుడన్నా? రోపులు కట్టి నడిపై నడుస్తూ ఉంటారు. అది నిజానికి రిస్కీ ఎందుకు? ఒకటి, ముందు మీ ఎంటైర్ బాడీ బ్యాలెన్స్ చేయటం, కింద పడితే కాళ్ళు ఎరుగుతాయి. సో అదే విధంగా వీళ్ళకి కూడా అంతే. కింద పడి ఎంతమందికి యాంకిల్ ట్విస్ట్ ఇంజురీలు అయ్యి, లిగమెంట్ ఇంజురీస్ అయ్యి, ATFL ఇంజురీస్ అంటాం, TTFL ఇంజురీస్ అంటాం. ఇవి చాలా కామన్ విత్ మోడల్స్ who had fall అయిపోవడం వల్ల వచ్చింది. సో ఈ స్టడీలో ఏంటి అని అంటే మంచి ఫుట్వేర్ వేసుకున్న వాళ్ళు వర్సెస్ ఈ బ్యాడ్ ఫుట్వేర్ వేసుకున్న వాళ్ళు స్టడీ చేస్తే మంచి ఫుట్వేర్ వేసుకున్న వాళ్ళకి హెల్త్ వాజ్ మచ్ బెటర్ కంపేర్ టు బ్యాడ్ ఫుట్వేర్ వేసుకున్న వాళ్ళకి. హెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసీజెస్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ హెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ బ్యాక్ పెయిన్, అంటే ఓవరాల్ జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ తక్కువ ఉన్నాయి. సో బట్ అట్ ద సేమ్ టైం దానికి ఆపోజిట్గా కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి. కానీ సింపుల్ లాజిక్, మీకైనా నేను ఒక బ్యాడ్ ఫుట్వేర్ ఇచ్చి ఒక చెక్క చెప్పులు ఇచ్చి మీరు వేసి నడవండి అంటే నడవగలరా? సింపుల్. సో ఈ ప్రతి మనిషికి కూడా కావాల్సింది మంచి ఫుట్వేర్. ఆ మంచి ఫుట్వేర్ అనేది వెంటనే మనం షాప్కి వెళ్ళి వేసుకుని వెంటనే ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు, కానీ మనం అందం కన్నా మెయిన్ ఎర్గనామిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్గనామికల్గా కంఫర్టబుల్గా ఉండే ఫుట్వేర్ వేసుకోవటం వల్ల చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి హెల్త్ పైన ఉంటాయి. ఓకే, నాట్ ఓన్లీ జాయింట్ పెయిన్స్, చాలా ఇష్యూస్ రిలేట్ అయి ఉన్నాయి కాబట్టి కొంచెం లూజ్ క్లాతింగ్, కంఫర్టబుల్ వేసుకునేలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.